పెండింగ్ తిరుకొండ భారతి వేణుగోపాల్ పెండెం ఉత్తరానికి సంబంధించి ఈరోజు వివిధ ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిటర్లకు ముఖ్యమంత్రి సహాయం చెప్పిన సందర్భంలో వచ్చిన లబ్ధిదారులకు వారిని నా వద్దకు తీసుకొచ్చి ఈ పనిలో నాకు సహకరించిన చాలా సంతోషం. ఒక రకంగా మీరందరూ కూడా వివిధ ఆసుపత్రుల్లో బీమారైన వాళ్ళు మంచిగా సంతోషం. గుణకల్లైతే నేను ఒక చికిత్స ఉంటే లచ్చగా పెట్టకాడ భర్త అనుకుంటే భార్యకిస్తా ఉంటే సంతోషంగా ఎక్కువ బాధ కూడా ఉండేది. కానీ 60,000 రూపాయలు అయితే చెక్ చేతిలో పెట్టిన కడుపు మీద వస్తూ రాదు. మరి ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను ఒక డాక్టర్గా రాజకీయాలకు వచ్చి ఓడిపోయినప్పుడు అప్పుడు సహకారంతో, తర్వాత గెలిచినాక పూర్ణ ముఖ్యమంత్రిగా సహకారంతో, ఇప్పుడు మరి అందరికీ పనులు చేయాలంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు యువ నాయకులు కొంత పరిచయం నాకు వ్యక్తిగతంగా, మరి అదేవిధంగా రాజకీయంగా కూడా మొదటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర నుంచి కూడా ఎంపీలు మంత్రులు ఇట్లా కలిసి పనిచేద్దాం ఉండడంతో కలిసి పనిచేయడం. ఈ సందర్భంలో నియోజకవర్గానికి సంబంధించి 410 చెక్కులు 89,77,000 రూపాయలు ఇస్తారు. ఈరోజు మన పట్టణానికి సంబంధించి 110 చెక్కులు 25,82,200 రూపాయలు చెక్కులు ఇస్తారు. అంటే మీరు ఈ మధ్యలో ఇంత ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నా అల్లుడు వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్ నేను 5 ఏళ్ళకే చేస్తలేవు. ఇక మన కోసం వచ్చి జైలు అక్కడ డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చి చేశారు. అది పేదవాళ్ళకి 5,000 అయింది. మీ అందరూ తెలుసు. ఇందులో మీళ్ళ పథకం అక్కడ ప్రారంభమై పక్కకు పడిపోయింది. ఆ పట్టకున్న సందర్భంలో దగ్గర నుండి చేసినాం, పంచినాం. ఇంకా కొద్దిగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరూ 5,000 కుటుంబాలు అంటే 20,000 మంది ఇళ్ళకు ఇళ్ళ కూడా కొద్ది ఒక్కరికి ఇళ్ళ వచ్చిన కూడా ఇళ్ళ ఉన్నారా ఇళ్ళ కూడా వచ్చేది. అట్లనే పట్టణానికి సంబంధించి కూడా చాలా ఫండ్స్ ఆగిపోయి ఉంది. దాదాపు ఒక 34 కోట్ల రూపాయలు, 35 కోట్ల 60 రూపాయలు పనులన్నీ ఆగిపోయింది. ఎందుకంటే అది అంతకుముందు ఎప్పుడో మంజూరైంది. 6 నెలల కింద, ఏడాది కింద, 2 నెలల కింద. కొత్త ప్రభుత్వాలు వచ్చాక కొత్త ప్రభుత్వానికి ఆలోచన వేరే ఉంటుంది. కానీ నేను అన్నకున్నా కాబట్టి అన్నైనా ఇళ్ళైనా నేనే కలిసి పనిచేస్తా, మీకు అవసరం నేను ఉంటా అని చెప్పి ఈరోజు పెద్దలు మన యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వారి మున్సిపల్ శాఖ మంత్రి పట్టణానికి సంబంధించి ఇండ్ల మంత్రి అయిన పోగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ రకంగా ఒక సీనియర్ మంత్రి నాకు తెలిసినంతవరకు కాబోయే మంత్రి, బోధన్ శాసనసభ్యులు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, వీళ్ళందరి సమక్షంలో ఇవన్నీ కూడా
మన పట్టణ అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వారితో చర్చించి నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. దాని పర్యవసనంగా ఈనాడు ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతున్నాం. రాజకీయాలు అనేది ఎలక్షన్లు అప్పుడు ఉంటాయి. ఎలక్షన్లు అయినాక పనిచేయాలి. ప్రజలే కోరుకుంటారు మన నియోజకవర్గం అభివృద్ధి కావాలి, పనులు కావాలని కోరుకుంటారు. రాజకీయంగా రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయాలకు వచ్చిందంటే ఒక మాట పడిన అలవాటు. ఇప్పుడు దవాఖానాలు కూర్చుంటే మంచిగా అందరూ పైసలు ఇచ్చి నడబెట్టుకోవాలి. అయినా కానీ మరి వాళ్ళు ఇలా వచ్చినాం కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి ఎమ్మెల్యే 1500 ఇల్లు ఇచ్చారు. ఎక్కడ 1000 ఇల్లు కూడా కట్టినోళ్ళు 5-6 ఊళ్ళు లేవు. 500 ఇల్లు కట్టలేదు చాలా ఏరియాలో. అట్లాంటిది నేను ఎక్కువ వరకు వచ్చి 4500 ఇల్లు ఇక్కడ గ్రామాలలో పరిణామం లేదు. తర్వాత 4500 ఇల్లు కట్టాం. 5000 దానికి వెళ్ళిపోవాలి. 5000 ఇల్లు కట్టాం. అంటే మన కోసం పనిచేస్తూ ఉన్నాం. అట్లనే టౌన్ కూడా మీరు చూసుకున్న రోడ్ల వెడల్పు కార్యక్రమం ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రారంభం అయిపోయి ఇంకా చేయాల్సింది తప్పకుండా చేస్తాం. వీటి మార్కెట్ ఇవన్నీ కూడా చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. సో ఒకవైపు ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఇంకోవైపు అభివృద్ధి చేయడానికి నా అండగా ఉంటున్న మా సోదరిమణులకు, జగిత్యాల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఇటువంటి సమయంలో ఎక్కడ కూడా పెద్దగా నెగిటివ్ వర్క్ రాకుండా నేను ఏ పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అనేది నేను వచ్చి చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా ప్రజలకు తెలిసే విధంగా ప్రసారం చేసిన మా ఎలక్ట్రానిక్ మరియు మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మూడవ వార్డు డి ఉమా, బి ఉమా, జి ఉమా, ఏ లచ్చన్న, జి సాయి కుమార్, ఫోర్త్ వార్డు సాయి కుమార్, బి శ్రీనివాస్, కే రవి, 6వ వార్డు. 7వ వార్డులో శ్రీమతి జి వసుంధర, ఫస్ట్ వార్డు లబ్ధిదారులు సిహెచ్ లచ్చమ్మ. సార్ ఇక్కడ బి అనసూర్య, అనసూర్య ధర్మారావు. సెకండ్ వార్డు ఇచ్చే, సెకండ్ వార్డు ఒకటే అనసూర్య ధర్మారావు, సెకండ్ వార్డు. ఎనిమిది మీ పోచమల్లో సార్ ఇక్కడ 9వ వార్డు మహమ్మద్ ముజీబ్, అబ్దుల్ ఉస్మాన్. 9వ వార్డు కూర్చోండి, తీసుకున్నారు కూర్చోండి. 9వ వార్డు ఉండు అక్కడ పక్కకుండా. 9వ వార్డు ముజీబు. 10వ వార్డులో లక్ష్మి, భారతి, ఆర్ లక్ష్మి, ఎస్ భారతి, ఎండి రజియా, ఎస్ రవి. 4వ వార్డు 10వ రాకేష్. ఎండి రజియా అయిపోయిందా? రవి సార్ ఇక్కడ తెలుసు తీసుకున్నవారు పోవద్దంటే ఎవరు? కూర్చోవాలి అందరూ. ఫోటో ఉండాలి అందరూ. 12వ వార్డులో కే కళ్యాణ్, ఎస్ రాధా, ఎం రాజా ముగ్గురు విగ్రహాలు. కూర్చోవాలి. 13వ వార్డులో ఇద్దరు, ఎండి ఆమిర్ ఖాన్ అయిపోయింది, ఇద్దరు వచ్చారా? 14వ వార్డు సార్ ఇక్కడ సిహెచ్ మహేష్ సార్ ముగ్గురు. 15వ వార్డు దుర్గయ్య ఉన్నాడా?
ఈ విజయలక్ష్మి వచ్చిన అభిజ్ఞ ముగ్గురు ఈ వేణు ఎం లక్ష్మి జి వెంకటేశ్వర్లు ఏ జి వెంకటేశ్వర్లు ఏ చంద్రయ్య చంద్రయ్య బి అభిలాష్ 21వ వార్డు ప్రేమలత సురేష్ मुमताज बेगम 28 मुमताज बेगम 28 शहनाज बेगम अब्दुल रहमान अब्दुल रहमान 31 बी श्रीनिवास ए राधा वैभव लक्ष्मण निर्मल आर मुत्यम बी शशिकला एम भूमति कृष्णस्वामी बी सुधाकर कृष्णारेड्डी जे सुमा बी गंगाराम जी कविता हाँ कविता गंगाराम कविता गंगाराम अहमद शाहजहां बेगम 44 एम श्रीनिवास सदाशिव दुर्गे वी रमेश सर गणेश फातिमा के राजू 17th वार्ड संजय